బెడ్ మీద ఉన్న కాషాయం బట్టల్ని ప్రసాద్ చూశాడు. శారదా, శారదా అని గట్టిగా పిలిచాడు. శారదా గదిలోకి వచ్చింది. శారదా, ఈ కాషాయం బట్టలెక్కడివి? ఎవరు తీసుకొచ్చారు? ఈ కాషాయం బట్టలు మనవేనండి, నేనే కొన్నాను. నువ్వు కొన్నావా? ఎందుకు శారదా? ఏం జరిగిందో చెప్పు. 2-3 రోజుల నుంచి గమనిస్తున్నాను. దిగులుగా ఉంటున్నావు, మాట సరిగ్గా మాట్లాడడం లేదు, ఒకే పూట తింటున్నావు. ఒంట్లో ఏమైనా నలతగా ఉందా? నాకు చెప్పడానికి భయం ఎందుకు శారదా నీకు? నా కుంట్లో కంట్లో ఎట్టాంటి నలత లేదు. నేను ఒక మాట చెబుతాను, తమరేం బాధపడరు కదా? ముందు నువ్వు ఆ మాట ఏంటో చెప్పు. బాధపడాలు, ఆనందపడాలు, లేకపోతే మౌనంగా ఉండాలు, ఏం చెయ్యాలన్నది నేను చూసుకుంటాను. నువ్వు చెప్పు శారదా, ఏంటి నువ్వు? నేను సన్యాసిగా మారిపోదామని అనుకుంటున్నానండి అని శారద చెప్పింది. ప్రసాద్ ఆశ్చర్యంగా చూశాడు. రమేష్ ఆఫీస్కి రెడీ అయ్యి హాల్లోకి వచ్చాడు. అనామిక బెడ్ మీద కూర్చుని ఫోన్లో రీల్స్ చూస్తూ ఉంటుంది. అను, నేను ఆఫీస్కి వెళ్తున్నాను, టైం అవుతుంది, టిఫిన్ పెట్టు, తినేసి వెళ్ళిపోతాను. సారీ అండి, ఇప్పుడు నేను రీల్స్ చూస్తూ బిజీగా ఉన్నాను. అత్తయ్యకి చెప్పండి, అత్తయ్య ఖాళీగానే ఉన్నారు కదా. అలా కాదనామిక, ఎప్పుడు చూసినా రీల్స్ చూస్తూ ఉంటే ఎలా చెప్పు? అమ్మ మాత్రం ఎన్ని పనులు చేస్తుంది చెప్పు. అత్తయ్యకి సహాయం చేయడానికి ఆ భావన ఉంది కదా, భావనకి చెప్పండి, నన్ను ప్రశాంతంగా రీల్స్ కూడా చూసుకొనివ్వరా అని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. రమేష్ మౌనంగా వెళ్ళిపోయాడు. ప్రసాద్ ఆశ్చర్యం నుంచి తేరుకున్నాడు. ఏం చెప్తున్నావు శారదా నువ్వు? నేను చెప్పేది నిజమండి. కోడళ్ళల్లరని ఆ తీరుని భరించలేకపోతున్నాను. అందుకే సన్యాసిలా మారిపోవాలని భిక్షాటం చేసుకుంటూ కాశీకి వెళ్ళిపోదామని నిర్ణయం చేసుకున్నాను. నువ్వు సన్యాసిలా మారిపోతే మరి నా పరిస్థితి ఏంటి శారదా? నాకు తెలుసండి, మీరు నన్ను వదిలిపెట్టి నాకు దూరంగా ఉండలేరని. అందుకే మీకోసం కూడా ఇదిగోండి కాషాయం బట్టలు తెప్పించా అని చెప్పగానే ప్రసాద్ ముఖం మాడిపోయిన మసాలా దోశలా అయింది. మౌనంగా అలా ఉండిపోయాడు. పెద్ద కోళ్ళ అనామికకేమో రీల్స్ పిచ్చి. ఎప్పుడు చూడండి ఆ ఫోన్లోనే ఉంటది. ఇంటి పని చెయ్యట్లా, వంటగదిలోకి అసలు అడిగే పెట్టట్లా, కొడుకుతో కూడా సరిగ్గా మాట్లాడడం లేదు. ఎప్పుడు చూడండి రీల్స్ అంటూ ఫోన్తోనే ఉంటుంది. కోడల్ని దగ్గర కూర్చోబెట్టుకుని ప్రేమగా చెప్పొచ్చుగా, అర్థం చేసుకుంటుంది. ఒకరోజు అది కూడా చేశా. నాకు మాత్రమే చెబుతున్నారేంటి అత్తయ్య? మీ ముద్దులు చిన్న కోళ్ల భావనకి షాపింగ్ పిచ్చి కదా, తనకు కూడా చెప్పండి అని నాతో చెప్పిందండి. మరి భావనకి చెప్పబోయావా? చెప్పి చూశాను, అసలు ఇద్దరు నా మాట వినట్లేదు. అక్క మారితే నేను మారతానని ఈ భావన, చెల్లి మారితే నేను మారతానని ఆ అనామిక, ఇట్టా ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ వాళ్ళకి నచ్చిన పనులు చేసుకుంటూ ఉంటున్నారు. మరి కొంత సమయం తీసుకుని నువ్వు ఆలోచించకూడదు? అప్పుడు నీ నిర్ణయం ఏదైతే దానికి నేను కూడా ఒప్పుకుంటానుగా. శారద ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయింది. అలా ఆ రోజు గడిచిపోయింది. ఓ రోజు ఉదయం, అనామిక, పొయ్యి మీద పప్పు పెట్టావా? ఒక్క నిమిషం ఆగండి అత్తయ్య, రీలు అప్లోడ్ అవుతుంది, అవగానే పెట్టేస్తాను. మరి స్టవ్ మీద పెట్టిన పాలు ఎట్టాగున్నాయి చూసావా? అయ్యో అత్తయ్య అని అనామిక ఫోన్ పట్టుకొని కిచెన్లోకి పరుగున వచ్చింది. పాలు మొత్తం స్టవ్ మీద కారిపోయాయి. శారద లోపలికొచ్చి చూసింది. అనామిక పొంగిన పాలని షూట్ చేస్తూ, డియర్ ఫ్రెండ్స్, నేను మీకోసం ఒక రీల్ని అప్లోడ్ చేస్తూ ఉండగా స్టవ్ మీద పెట్టిన పాలన్నీ పొంగిపోయాయి. కావాలంటే చూడండి. ఆ పొంగిన పాలను చూపించింది. అది శారద చూసి, ఎంత చెప్పినా ఈ అనామిక మారదు. తన గదిలో ఈ భావన ఏం చేస్తుందో ఏమో అనుకొని శారద హాల్లోకి వచ్చింది. అప్పుడే భావన కూడా హాల్లోకి వచ్చింది. అత్తయ్య, టౌన్లో కొత్తగా ఒక షాపింగ్ ఓపెన్ అవుతుంది. తక్కువ ధరలో కొత్త చీరలు ఇస్తున్నారు. మరి నాకు ఒక 10,000 రూపాయలు కావాలత్తయ్య. నీ షాపింగ్ బిచ్తో ఇంట్లో ఎక్కడ చూసినా బట్టలు, గాజులు, మేకప్లు ఇలాగే ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి భావన. ఇంకా ఏం కొనుక్కుంటావు చెప్పు, కొనుక్కొని ఏం చేసుకుంటావు? సరే అత్తయ్య, మీరు చెప్పినట్టు షాపింగ్కి వెళ్ళను. అయితే నచ్చిన ఫుడ్ని ఆర్డర్ పెట్టుకుంటా. ఇంట్లో చక్కగా నేను చేస్తున్నానుగా చిన్నకోళ్ళ, ఇంకా బయట నుంచి ఆర్డర్ పెట్టుకోవడం ఎందుకు చెప్పు? అత్తయ్య, టీవీలో కూడా సినిమాలు వస్తాయి కదా అని థియేటర్కి వెళ్ళి చూడకుండా ఉంటామా చెప్పండి? శారద ఏమీ మాట్లాడలేదు. అత్తయ్య, నేను బిర్యానీ ఆర్డర్ పెట్టుకుంటున్నాను. మరి మీకేం పెట్టమంటారు? నా శారదం, నా పిండాకుడు పెట్టి అవి కూడా మీరే తినండి. అవి నాకు నచ్చవులు అత్తయ్య, బిర్యానీ మాత్రమే నచ్చుతుంది. ఇప్పుడే ఆర్డర్ పెట్టుకుంటాను. మీ శారదం, మీ పిండాకుడు మీ దగ్గర పెట్టుకోండి. ఇంట్లో చికెన్ కూర చేశాను కదమ్మా,
2 రోజుల నుంచి నేను ఇంట్లోనే ఫుడ్ తింటున్నాను కదా అత్తయ్య. ఇక నా వల్ల అవట్లా, చికెన్ బిర్యానీ తినాల్సిందే. ఆ మాట విని శారదకి బీపీ పెరిగింది. ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయింది. అలా రోజులు గడుస్తున్నాయి. అనామిక రీల్స్ చూసుకుంటూ నవ్వుకుంటూ ఉండేది. భావన డబ్బులుంటే షాపింగ్ చేసేది, లేదంటే బిర్యానీ ఆర్డర్ పెట్టుకుని తింటూ ఉంటుంది. శారద మాత్రం రోజురోజుకి విసిగిపోయేది. ఓ రోజు శారద ఎంతో కష్టపడి మామిడికాయ పచ్చడి పెట్టింది. అంతలో అనామిక కిచెన్లో డాన్స్ చేస్తూ రీల్ షూట్ చేస్తుంది. అంతే, అనామిక శారదని చూసుకోకుండా తాకింది. పచ్చడి జాడి మొత్తం నేలపై పగిలిపోయింది. అయ్యో నా పచ్చడే! వావ్ అత్తయ్య, రీల్ మాత్రం సినిమాటెక్గా వచ్చింది. అక్క, ఇది ఖచ్చితంగా వైరల్ అవుతుందక్క. ఆ మాట విన్న శారదకి కళ్ళ ముందు చీకట్లు కమ్ముకున్నాయి. ఆ రోజు రాత్రి ప్రసాద్ బయట మంచం మీద కూర్చుని గాలి తీసుకుంటుంటే శారద నెమ్మదిగా వచ్చి ప్రసాద్ పక్కనే కూర్చుంది. ఏమైంది శారదా, ఈరోజు చాలా సైలెంట్గా ఉన్నావేంటి? ఆ మాటకి శారద గంభీరంగా, నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. నిర్ణయం తీసుకున్నావా? ఏంటది? నేను సన్యాసిగా మారిపోతానండి. ఏమిటి, సన్యాసిగా మారిపోతావా? అవును, హిమాలయాలకి వెళ్ళిపోయి ప్రశాంతంగా జాపం చేసుకుంటూ బతికేస్తాను. ఆ మాటకి ప్రసాద్ నవ్వుకుంటూ, అంత పెద్ద నిర్ణయం తీసుకునేంత పని మన కోడళ్ళు ఏం చేశారు శారదా? ఉదయం నుంచి రాత్రి వరకు ఒకరేమో రీల్ అని, ఇంకొకరేమో షాపింగ్ అని ఆర్డర్ అంటూ ప్రాణాలు తీసేస్తున్నారు. ఇక నా వల్ల కాదు. మీరు చెప్పినట్టు కొంతకాలం ఓపిక పట్టి చూసా. ఇక నా వల్ల కాదు. అయ్యో పాపం నా శారదా నవ్వు ఆపుకుంటున్నారు కదా అని శారద అంటూ ఉండగా అనామిక భావన ఇద్దరు అక్కడికి వచ్చారు. అత్తయ్య, మీరు హిమాలయాలకి వెళ్తే అక్కడ రీల్స్ తీయొచ్చా? కాశీకి వెళ్తారని చెప్పారు కదా అత్తయ్య, ఆన్లైన్లో ఆర్డర్స్ అవి ఉంటాయా? ఆ మాటలు విన్న శారద ఒక్కసారిగా లేచి, ఓ దేవుడా, నన్ను ఇప్పుడే తీసుకుపోయ్యా అని వేడుకుంటుంది. ప్రసాద్ కడుపుబ్బా నవ్వుతుంటే అనామిక భావనకి అస్సలు విషయం ఏంటో అర్థమైంది. సారీ అత్తయ్య, మేము సరదాగా చేశాం. ఇక నుంచి బాధ్యతగా ఉంటాం అత్తయ్య, మమ్మల్ని నమ్మండి. నిజంగా మీరు నిజమే చెప్తున్నారా కోడల్లో? నిజం చెప్తున్నాం అత్తయ్య, మా ఇద్దరిని మీరు నమ్మండి. శారద కోడళ్ల మాటని నమ్మింది. ఆ రోజు నుంచి ఇద్దరు కోడళ్ళు కొంచెం మారిపోయారు. వాళ్ళ అలవాటుల్ని తగ్గించుకుని ఇంటి పనుల్లో శారదకి సహాయం చేయటం మొదలుపెట్టారు. ఓ రోజున, ఇది కల కాదుగండి అని ప్రసాద్ని అడిగింది శారద. కాదు శారదా, నిజమే. నువ్వు సన్యాసిలా మారి కాశీకో హిమాలయానికో వెళ్ళిపోతే కోడళ్ళకి ఎదురయ్యే కష్టాల గురించి, వాళ్ళు చేయాల్సిన పనుల గురించి, జరిగే నష్టం గురించి ఓ రోజున వివరంగా చెప్పాను. కోడళ్ళిద్దరూ అర్థం చేసుకున్నారు. ఇదంతా ఎప్పుడు జరిగిందండి? 3 రోజుల క్రితం జరిగిందిలే శారదా. అందుకే కోడళ్ళు మారిపోయారు. ఇదంతా నా భార్య మీద ప్రేమతో చేశానులేవోయ్. నేనిక్కడ బతికుండగానే నా భార్య సన్యాసిలా మారిపోతుంటే నేను చూస్తా ఊరుకుంటానా? దూరం చేసుకుంటానా? చెప్పు. మనది 3 ముళ్ళ బంధం, ముచ్చటైన అనుబంధం శారదా అని ప్రసాద్ చెప్పగానే శారద కళ్ళల్లో నుంచి నీళ్ళొచ్చాయి. ప్రేమగా ప్రసాద్ని ఎత్తుకుంది. ప్రసాద్ అయోమయంగా చూస్తూ, శారదా, నన్ను కిందకు దించు. కోడలిద్దరు చూస్తే బాగోదు. నీకు సంతోషం వచ్చిన ప్రతిసారి నన్ను ఎత్తుకునే అలవాటు మాత్రం బావటం లేదు శారదా అని చెప్పగానే శారద సంతోషపడుతూ ప్రసాద్ని కిందకి దించింది. అలా అత్తగారు శారద సన్యాసిలా మారకుండా కోడలు జాగ్రత్తగా ఇంటి పనులు, వంట పనులు చేసుకుంటూ ఉంటారు. ఈ కథలో అనామిక భావనలాగా మీ ఇంట్లో కూడా ఎవరైనా షాపింగులు, ఆర్డర్లు అంటూ, లేదా యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ రీల్స్ అంటూ అదే పనిగా కాలయాపన చేసేవాళ్ళున్నారా? ఉంటే వాళ్ళ గురించి, వాళ్ళ ప్రవర్తన గురించి మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే వాళ్ళని ఏ విధంగా మార్చాలి అనే సందేహం మీకుంటే మన అనామికను, శారదను అడగండి. వారే సమాధానం ఇస్తారు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.